శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ACMA అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను CA అలాగో ICW కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. ACMA అంటారు, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను MA ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా మీరు నేను మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే శుక్రుడు ఉండడము 29th నుంచి 29వ తారీఖు నుంచి సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ భావంలోకి మారిపోవడం గ్రేట్. అంటే 29వ తారీఖుని శుక్రుడు మారడం వల్ల ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, పైగా డ్యాన్సులు, నృత్యం ఉంటారు సరే, నృత్య కళాకారులకి, అలాగే కొంతమంది మీ దాంట్లో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా అదృష్టం అంటే గాయకులకి, నృత్య కళాకారులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. రవి గురులు 3వ భావంలో ఉన్నారు కదండి. 3వ భావంలో రవే అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి. ముందర ఫాదర్కి చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తుంటారు, కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి, వాటిని ఆచరిస్తూ ఉంటారు, అద్భుతంగా 10 మందికి చెప్తారు. అది బాగా నేమ్ అండ్ ఫేమ్ సంతరించుకుంటాయి. అంతేకాకుండా మీరు మీ తమ్ముళ్ళని మాత్రం బాగా చూసుకుంటారండి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. వాహనాలు కాదు, వాహనాలు, ఆభరణాలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధుడు కూడా చతుర్థ భావంలో, బుధుడు కర్కాటక రాశిలో అంత పెద్ద మంచివాడేం కాదు, కానీ సంపదలని, చదువుని ఇస్తాడండి ఆయన. సంగీతాన్ని బాగా వృద్ధి చేస్తూ ఉంటాడు. పొలాలు ఉంటారు సరే, కొంతమంది రైతులు పంటలో బాగా సక్సెస్ అవ్వడానికి చేస్తూ ఉంటారు. సంగీత సాధన బాగా అభివృద్ధికరంగా ఉంటుందండి. ఏదేమైనా పంచమ స్థానంలో కుజచంద్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు 30వ తారీఖుని 1st తారీఖుని కూడా కుంభరాశిలో ఉండడం వల్ల, సింహరాశిలో ఉండడం వల్ల మంచి చేస్తాడండి. కుజకేతువులు కుజుడితో కలిసిన చంద్రుడు కూడా చంద్రమంగళం ఏర్పడి భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. చాలా కాలం నుంచి భూములు అమ్ముడుపోక, భూముల వల్ల భూములు అంటే అపార్ట్మెంట్స్ అని అమ్ముడుపోక, భూముల వల్ల తగాదాలు ఇవన్నీ వచ్చాయి. ఇక్కడి నుంచి తగాదాలు కానీ, మనస్పర్ధలు కానీ, చికాకులు కానీ, ఆవేశాలు కానీ తగ్గుతాయి. పైగా కుజుడి ప్రభావం వల్ల గవర్నమెంట్ సంబంధించిన ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. కుజుడి ప్రభావం వలన రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కుజకేతువులు కూడా మంచి యోగాన్ని ఇస్తారండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళకి ధనప్రాప్తి కలిగించేట్టు చేస్తుంటారు. అలాగే మీలో చాలామంది కూడా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కువగా మ్యారేజ్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ముందంజలో ఉంటారు. వివాహ వేడుకలు జరగడము, భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండడము, అంతేకాకుండా ప్రయాణాలు కూడా బాగా అధికంగా చేయడానికి ఎక్కువ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆరోగ్యవంతంగా అలాగే అనుకోని సంపదలు కలిగి మీరుంటారు. ఏదైనా మేషరాశి వాళ్ళకి భాగ్యస్థానం బాగుంది, అద్భుతంగా ఉందండి. 9th house చూసుకుంటున్నాడు. అంటే ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, ఉన్నతమైన విద్యారీత్యా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, మీరు మీ గురువుగాలతోటి, పీఠాధిపతులతోటి ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తుంటారు. హార్స్ రైడింగ్ కూడా చేస్తుంటారు. గుర్రాలు అశ్వసంపద అంటారు సరే,
అవి నైన్త్ మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. కావాలంటే మీ జాతకాలు చూసుకోండి, ఉంటే మీ జాతకాలు ఉండాలి. హార్స్ రైడింగు, హార్సెస్, గుర్రాలు అంటే మీ దగ్గర ఉంటాయి. అదే ఒక అదృష్టం అండి. అదే పక్కకు పెడితే ఏదేమైనా చదువు, ఉన్నతమైన చదువులు బాగా వస్తుంది. మీ ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా కొద్దిగా చాలా కష్టపడాలండి మీరు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా కఠినమైన పరీక్ష అంటారు కదా, అలాగే మీరు చాలా కష్టపడవలసి వస్తుందండి మీ ప్రమోషన్స్ కోసము. లేకపోతే మీరు ఉన్న చోట నుంచి బదిలీలు అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా వ్యాపారం మాత్రం అద్భుతంగా ఉంటుందండి. భాగ్యస్థానము లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల, లాభస్థానంలో రాహు ఉండడం వల్ల సంపదలు పెరిగి తీరుతాయి. ఏదో విధంగా మీ సంపదలు పెరుగుతూనే ఉంటాయి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, మీరు అనుకున్నటువంటి కష్టపడి పనిచేయడం అదొకటి కానీ, విజయం సాధించడం, కార్యోన్నతి, కార్యసిద్ధి, పదవి ఉన్నతి అంటారు సరే, పదవోన్నతులు. అలాగే మీకు రాహు బాగా ఇస్తాడండి. 10th లాభాధిపతి బాగా ఉన్నాడు కాబట్టి బాగా వ్యాపారాలు బాగుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలా చేసి చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా శని ప్రభావం కూడా 12 భావం ఉండడం వల్ల మీ పనులు మీరే చూసుకునేవారు గాను, అలాగే కష్టపడి పనిచేసేవారు గాను, ఎటువంటి కష్టాలు వచ్చినా నిలదొక్కగా నిలబడేవారుగా మీరు ఉంటారు. అది మీ ధైర్యం. మీకు ఉన్న ఒక కుజుడు చాలండి. 6వ భావం అంటే మీ జనరల్గా 5వ భావంలో ఉన్నారనుకోండి, కానీ మీ కుజుడు, రాశిపతి కుజుడు అద్భుతంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయం లేదు. కాకపోతే రాహుకేతువుల మధ్యలోనే ప్లానెట్స్ ఉండిపోయాయి. అది తప్పు కదా. అందుకనే మనం మీరు పూజలు చేయించుకుంటారు నాకు తెలుసు. అలాగే అమ్మవారి పూజలు విడవకుండా చేయించుకుందామని మనం చాలా వారాల పాటు. అదే శుక్రవారం కానీ, లేకపోతే పౌర్ణమి అమావాస్యల్లో కానీ మనకి చండీ హోమాలు చేస్తారు కదండి, అవి చేయించుకుందాం. అంతేకాకుండా వినాయకుడికి సంబంధించిన పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటుంటే మనం ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. వృషభ రాశి రాశిలోనే 29వ తారీఖు నుంచి జూన్ 29 నుంచి మీకు రాష్ట్రాధిపతి రాశిలో ఉన్నాడు కదా, అద్భుతం ఉన్నాడంటే ఏంటంటే కళకు సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. కళారంగం, కళా ప్రతిభ. అలాగే మీరు బాగా అందంగా ఉండడము, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన సిద్ధి, అలా ప్రయాణాలు చేయడము, స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆలోచనలతో ఉండడము, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం మీరు ఉంటారు. కన్ఫ్యూజన్ కారు, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కారు, అద్భుతంగా ఉంటారు. పైగా రవి గురులు ద్వితీయంలో ఉన్నారంటే చాలా గ్రేట్. స్పీడ్గా ఉంటారండి. ఫైనాన్షియల్ స్టేటస్ స్పీడ్గా పెరుగుతుంది. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ధన సంపాదన బాగా ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. విద్య వస్తుంది. కొంతమందికి పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుడ్కి ఎప్పుడు లోటు లేకుండా, ఎక్కడున్నా సరే సమయానికి భోజన వసతులు మీకు బాగా దక్కబోతున్నాయి. 1 సంవత్సరం పాటు అద్భుతంగా ఉందండి. ప్రయాణాలు బాగా చేసేస్తుంటారు. అదే కాకుండా మీరు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా విడవకుండా బాగా కాన్సన్ట్రేషన్గా చాలా ధైర్యంగా చేస్తుంటారు. అది నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి మీకు. ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఐశ్వర్యం కూడా వృద్ధి అవుతుంది. ఏదేమైనా 4th భావంలో కుజ, చంద్ర, కేతువులు 30వ తారీఖుని 1 జూలై ఉంటారండి. చంద్రమంగళ యోగంలో 4th భావం ఉండడము, కేతువు కూడా ఉండడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే విద్య బాగా వస్తుందండి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వీటిలో ఏదో ఒకటి మీరు పర్చేజ్ చేయడానికి అవకాశాలు కుజబలం ఉండడం వల్ల మీకు జరగబోతోంది. అదృష్టం. అంతేకాదండి, సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. అవేం భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు మీకు ఇబ్బంది కలిగిస్తుంటాడు, కానీ ఆయన స్లో చేస్తాడేమో తప్ప మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వకుండా ఉండడం, మంచిగా చేస్తుంటాడు. ఏదైనా వివాహ వేడుకలు, శుభకార్యాలు, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అనేవి రావు. 6వ భావాన్ని గురుడు చూడడము, 8వ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల మీరు ఈ లా సంబంధించిన విషయాల్లో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. కోర్టు కేసులు అంటాం కదా, వాటిలో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా నిండుగా ఉన్నాయంటే సందేహం లేదు. అంతేకాకుండా భాగ్యస్థానం అంటే జనరల్గా 8వ స్థానానికి తలవంతరం వచ్చే ధనయోగం ఉంది. భాగ్యాధిపతి లాభస్థానం ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుందండి. లాభాలు బాగా అధికంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, కోలు, ఐరన్, అలాగే చెప్తున్నా సిమెంట్ పరిశ్రమ అంటున్నాం కదా, వీటిల్లో బాగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు. తర్వాత గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు. అద్భుతమైన వాతావరణం మీకు బాగుందండి. చదువు బాగా వస్తుంది. ఏదైనా దశమంలో ఉన్న రాహు బాహువు మీకు తిప్పుతాడు. డాక్టర్స్ని బాగా లైక్ చేస్తాడు రాహు.
డాక్టర్స్కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేట్టు చేస్తుంటాడు రాహు, దశమ రాహు. గంగా స్నానం కూడా చేయించేట్టు చేసేవాడే రాహు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పైగా మీ కంప్యూటర్ సాఫ్ట్వేరు, కంప్యూటర్ సంబంధించినవి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కొన్ని వ్యాపారాలు ఉంటాయండి. ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీరు వ్యాపారం కాకుండా మీరు చేసిన ఉద్యోగాలు కూడా బాగా సంపాదన మీకు ఉండి తీరుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ మీ రాశి వారికి. అలాగే రాజకీయ రంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పదవులు కూడా వస్తాయి. ఏదైనా లాభస్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి. ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి చాలా బాగుండడము. ఇలాగా లాభస్థానంలో ఉన్న శని కూడా మంచి యోగాలు కలిగేది చేస్తుంటాడండి. భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశ్యాధిపతి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, అలాగే భాగ్యంలో రాహు, లాభంలో శని, వీళ్ళు ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కాలసర్పదోషంలో రాహుకేతులు ఉండిపోయారు కాబట్టి మనం సర్పద శాంతి చేయించుకోవాల్సిందే. సో రాహుకేతులు పూజ చేయించుకోవడము, అమ్మవారి పూజలు చేసుకోవడము, గణపతి ఆరాధన చేయడము, అలాగా మీరు విశేషమైన పూజలు చేసుకోవడం వల్ల మంచి యోగాన్ని కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వారికి రవి గురువులు రాశిలో ఉండడం వల్ల డేరింగ్ అండ్ యాక్షన్గా ప్రతి పనులను ముందంజలు ఉండేది చేస్తూనే ఉంటారు. తండ్రి గారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. డైనమిక్గా ఉంటారు. నాన్నగారు చాలా బాగుంటుందండి. రవి గురువులు విశేషమైన సంపదలు కలిగిస్తారు. ఈవెన్ దో రవి మీకు పాపి మేలఫిక్ అయినా సరే గురుడు పక్కన ఉన్నాడు కాబట్టి రవి గురులు మంచి యోగాన్ని కలిగిస్తారు. ముఖ్యంగా రవి గురులు మీ రాశికి మంచి వాళ్ళే కాదు, కానీ మంచి యోగానే ఇస్తారు. బుధుడు ద్వితీయ భావం ఉండడం వల్ల చక్కటి వాక్కు, కంటి చూపులు బాగా ఇస్తాడు ఆయన. ఎక్కువగా మాట్లాడితే శక్తి మీకు ఉంటుంది. ధన సంపాదనలో ఎప్పుడు ఎవరికి తీసిపోరన్నమాట. ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే పొజిషన్లో మీ శక్తి ఉండబోతోంది అంటే సందేహం లేదు. బుధుడు చాలా బాగున్నాడు, రాష్ట్రాధిపతి. అలాగే పాటలు పాడే వాళ్ళకి, నృత్య కళాకారులకి, అలాగే యాంకరింగ్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి. కుజుడు ప్రభావం, చంద్ర కేతువులు అంటే కుజులు చంద్రమంగళ యోగంలో 30 తారీఖు 1 తారీఖు ఉండడం వల్ల మీరు భూములు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అదే అపార్ట్మెంట్లు అనుకుందాం, అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. తర్వాత ఏమో వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళే చూసుకుంటారు, అద్భుతంగా ఉంటాయి. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్నగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆవిడికి జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి, మనమేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు మీలో ఉన్నాయి. సంతాన యోగ్యత చాలా బాగుంది. అంతేకాకుండా మీ రాశి వారికి పంచమస్థ అంటే గురు ప్రభావం వల్ల సాహిత్య రంగం అనుసర సంగీతము, సాహిత్యం అంటాం కదా. ఇందాక సంగీతం గురించి చెప్పా. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంటాయి. అదే కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా దూసుకుపోతూ ఉంటారు. అంతే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ అయి ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. నేను ఎవ్వరికి కూడా స్టాక్ మార్కెట్లో ఉండండి, చేయండి అని ఎవ్వరికీ నేను చెప్పను, నాకు అవసరం లేదు. కాకపోతే అంటే మీకు సప్తమ భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల, అలాగే మీ భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా హాయిగా హ్యాపీగా సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి మీరు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి అంటే ఏంటంటే మీరు చేస్తున్న ఏ వ్యాపారం అన్నది, అందుకే సప్తమ స్థానము, కడతర స్థానము, విజయస్థానం, సక్సెస్ స్థానం అంటాం కదా. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూనే ఉంటుంది. మీ రాశి వారికి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కదా. రాహు బాహువుకి తిప్పుతాడు, ఎక్కువ తిప్పుతాడు. ఎందుకంటే కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో రాహులు అంటే ఫ్లైట్లో తిరుగుతారు, ఎక్కువగా ఫ్లైట్లో తిరుగుతారు. అంటే ఇమ్మీడియట్గా కాదు, మీ జాతకాల రీత్యా 1.5 year ఉంటుంది రాహు ఉంటాడు. కాబట్టి 1.5 yearలో మీరు చక్కగా ఫ్లైట్లకి సరదాగా కాలక్షేపం చేస్తూ ఆ పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, విద్య అంటే జనరల్గా ఉద్యోగం కోసము, విద్య కోసము, విదేశ పర్యటనలు చాలా మీకు అనుకూలంగా రాహు మీకు ఒక రూట్ పాత్ ఏర్పాటు చేశాడు. మీదే ఆలస్యం. కష్టపడండి, చదవండి, విదేశాలు వెళ్ళండి, కష్టపడండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, విదేశాలు వెళ్ళండి. అలాగా విదేశాలు వెళ్ళిపోవాలని నేను కోరుకొని ఉండేవి. అంటే మీ చదువు రీత్యా విదేశాలు తీసుకోవడానికి కొంతమంది జాతకాలు ఆధారపడి ఉంటుంది. ఇద్దరు శని దశమస్థానంలో శని పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు. అంటే పదవులు రావడము, ప్రజాదరణ, ప్రజాభిమానము, ప్రజలకి సేవ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా గంగా స్నానం చేయించడంలో మొనగాడు శనీశ్వరుడు. వ్యవసాయదారులకు వ్యవసాయం అంటే ఇష్టపడేటట్టు చేసేవాడు కూడా భగవంతుడే, శనీశ్వరుడే. అలాగా ఉన్న గ్రామాన్ని వదిలి బయటకు వచ్చే స్థితి చేసేవాడు శనీశ్వరుడే. అలాగే మీకు రకరకాలుగా మంచి మంచి యోగాన్ని కలిగించేవాడు,
ప్రొఫెషనల్గా బాగా డెవలప్ చేసేవాడు కూడా శనీశ్వరుడే. కింద స్థాయి నుంచే పై స్థాయి వరకు కూడా కష్టపడి ఉద్యోగం చేసి పైకి వచ్చే స్థితికి తీసుకొచ్చేవాడు కూడా శనీశ్వరుడే. లాభంలో శుక్రుడు అంటారా మంచి యోగాన్ని కలిగిస్తాడండి. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఇప్పుడు లాభంలో లేడు, 12వ భావంలోకి వచ్చాడు. 12th హౌస్లోకి రావడం కూడా మీకేంటి మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి. 29వ తారీఖు 12వ భావంలో ఉన్నాడు అంటే అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. అవి అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. మంచి మంచి వాటికి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ధనాన్ని కూడా ఎలా పోగు చేయాలి, ఎలా సేవ్ చేయాలని కూడా మీకు బాగా తెలుసు. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో 12 రాసుల వాళ్ళు ఇరుకుపోయాం అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి గుడికి వెళ్ళడము, దర్శనం చేసుకోవడము, అమ్మవారికి కుంకుమ పూజలు, పౌర్ణమి పూట అమావాస్య పూట హోమాలు, ఇలాగా మనకి శక్తి కొనది మనం అమ్మవారికి దగ్గర అయితే రాహు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. అలాగే గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతుల యొక్క పూజ, లక్ష్మీ గణపతుల యొక్క హోమాలు అంటారు సరా, అవి డబ్బులు ఉన్నాడు కదా, కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే చేయించుకుంటే కేతు వల్ల దోషాల పరిహారం అయిపోయి రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు మీరు. సో ఈ విధంగా చాలా బాగుందండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు చెప్పాను ఆల్రెడీ, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. కర్కాటక రాశి వారికి బుధుడే రాశిలో ఉన్నాడు, 12th హౌస్లో ఆడు. కానీ ఖర్చులు అధికంగా ఉన్నా సరే మీరు బాగా జనాలకు ఉపయోగపడుతూ ఉంటారు, తెలివితేటలుగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. పైగా బాగా బిజినెస్ తెలివితేటలు, బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. ఏదేమైనా కుజచంద్రుడు ఉంటారా, చంద్రమంగళ యోగంలో కుజుడు ఉండడము, అలాగే కుజచంద్రుడు ఉండడము, కేతు కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల విద్యలో ఆటంకాలు కలగకుండా ధనప్రాప్తి కలిగిస్తారండి. అలాగే భూములు కానీ కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చి అందరూ నేను కొనుక్కుంటాను అలా కాదు, భూములు, ఆభరణాలు, అపార్ట్మెంట్స్ కానీ మీరు ఇళ్ళు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఆయన కుజుడు మొన్నే మారాడు కాబట్టి మీకు మీ జాతకాల రీత్యా ఆయన మీకు అవకాశాలు ఇస్తాడు. ఏదైనా మీ చెల్లెళ్ళలో తమ్ముళ్ళ దగ్గర చిన్న చిన్న ఏదో మనస్పర్ధలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి, సుఖస్థానం ఎక్కువ, సుఖపడతారు. ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారు, ఇక్కడ సుఖపడే తత్వం మీకు వచ్చింది, ఆ రోజులు వచ్చాయి సుఖపడే రోజులు. అలాగే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా నిండుగా బాగుందండి. రవి గురుడే మీ చతుర్థ భావం చూడడం వల్ల మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుత ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. అంతేకాదండి కుజుడి ప్రభావం కూడా పుత్ర సంతాన యోగం కలగడము, స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడము, అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా, స్పోర్ట్స్ రంగంలో అంటే ఎస్, స్టాక్ మార్కెట్ అంటే ఎస్, స్టాక్ మార్కెట్, స్పోర్ట్స్ రంగము అలా అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. అంతేకాదండి మీకు ఆరో భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల మీకు యోగవంతంగానే ఉంటుంది, శుభాలే చేకూరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలుగా మీరు ఉంటారు. అలాగే అష్టమ స్థానాన్ని గురుదృష్టి అంత అద్భుతంగా ఏం లేదండి, అంటే అద్భుతంగా గురుదృష్టి ఉంది. రాహు వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడ్డప్పటికీ గురుదృష్టి కుజుడి యొక్క దృష్టి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చినా మీరు వాటిని నిలదొక్కుంటారు, బయటపడతారు. దూర బంధువులు ఎవరో ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తాయి. శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, గంగా స్నానం చేయించి తీరుతాడు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా చేయిస్తాడు వెళ్తారు. శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. భయపడవలసిన అవసరం అసలు లేనే లేదు. ఎందుకు భయపడతామని మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే గ్రహాల యొక్క మనం ఏం వినడం కోసమే తప్ప, మనం ఏదో మంచి చేయడం, మనం మంచి జరిగితే మంచి జరుగుతుంది తప్ప దాని గురించి గ్రహాల గురించి భయపడిపోయి ఇంట్లో దాకోవాల్సిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా అంతే. పైగా శనీశ్వరుడు మనమే ఇబ్బంది పెట్టండి, శనీశ్వరుడు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా అండి, మీ దశమస్థానంలో శుక్రుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఇస్తాడు. బంగారు ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సెస్, వాహనాలు ఇవన్నీ కొనుక్కోవడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మంచి అద్భుతం. పైగా మీరు ఏ దీంట్లో ఉన్న ఉద్యోగాలు ఉన్నా ఆ ఉద్యోగంలో భద్రత ఉంటుంది. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. లాభస్థానంలో శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడండి, అవయోగాన్ని ఇవ్వడు. మీ రాశి మీకు మంచివాడు కాదు. 11 ఇంట్లో ఉండడం మీ రాశికి పాపత్వంలో ఉన్నట్టు లెక్క, మేలఫిక్ అయ్యాడు మీకు. సో మీ రాశి వారికి మేలఫిక్ అవ్వడం వల్ల శుక్రుడు వల్ల చాలా ఇబ్బంది ఉంటుందండి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశము ఉంది. మీది జలరాశి కాబట్టి, జలరాశి అంటే మీది కర్కాటక రాశి కాబట్టి, జలతత్వ రాశి కాబట్టి మీకు 11వ భావాధిపతి శుక్రుడు తప్పు, ఆయన మంచి యోగాలను ఏమి ఇవ్వడు అని చెప్పచ్చు. కానీ 12వ భావంలో ఉన్నటువంటి రవి గురువులు అర్చరా
వాళ్ళు యోగంగా ఉండడానికి, మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, మంచి మంచి కార్యక్రమాల నుంచి ధనం ఖర్చు పెట్టడానికి మాత్రం అవకాశం ఇస్తారు. డబ్బులు ఎలా ఇస్తారో డబ్బులు కూడా అలా ఖర్చు పెట్టే చేస్తూ ఉంటాడండి. ఏదైనా కాలసర్పదోషంలో ఉండిపోయారు మీరంటే మీ రాశివారు. సో రాహుకి అమ్మవారి పూజలు చేసుకోవడము, కేతువుకి అమ్మవారి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు ఇలా చేసుకోవడం వల్ల, మనకి ఏది వీలుంటే అది చేసుకోవడం వల్ల మనం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటాం. సింహరాశి వారికి ఈ వారం రోజులు కూడా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే బాగా డెవలప్ అవుతారు. అద్భుతం. ఎందుకంటే కుజుడు మీ రాశిలో ఉండడం, కేతువు కూడా మీ రాశిలో ఉండడం, చంద్రుడు కూడా తోడవడం వల్ల సంపదలు పెరుగుతాయి, ధైర్యం పెరుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ రావాల్సిన డబ్బులు చేతికి అందినటాన్ని జారిపోతూ ఉంటాయి, లేట్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే కుటుంబంలో చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు, తగాదాలు రావడానికి కొంతమంది వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. దాని గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం బెంగ ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం ఉందండి. ఇది తాత్కాలికమైన వారం రోజులు, సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సింహరాశి వారికి చతుర్థ భావానికి కుజుడు చూడడం వల్ల, ఫోర్త్ హౌస్ చూసుకోవడం వల్ల మీకు వాహన యోగము, తర్వాత గృహయోగము ఉండడానికి అవకాశం ఉన్నాయి. భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. పుత్ర సంతాన జననం మీ ఇంట్లో కలగబోతోంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడము, అదృష్టం తోడవడం బాగుంటుంది. అంటే కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా బాగా ఉంటుందండి. వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ గాను, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు గాను చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకు అంటాం కదా, వాళ్ళందరికీ కూడా మంచి కాలం అండి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహు సప్తమ స్థానంలో ఉన్నాడంటే వివాద వేడుకలు లేట్ చేసేస్తూ ఉంటాడు, మంచిది కాదు. కానీ గురుదృష్టి, కుజదృష్టి ఉంది కాబట్టి ఆ వివాహ వేడుకలు ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, అనురాగము బాగుంది. అలాగే శని మాత్రం అష్టమ స్థానంలో ఉన్నాడండి. అష్టమ శని దోషం మీకుంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు అనుకోవడం మనకు అవకాశం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. శని ప్రతిబంధకంగా తయారవుతాడు. కాబట్టి మీరు శనీశ్వరుడికి తైలాభిషేకాలు వీలున్నంత వరకు చేసుకోండి. అవకాశం ప్రతి శనివారం అవకాశం ఉంటే చాలు వెళ్ళేసరండి, దండం పెట్టుకోండి, ఆంజనేయ స్వామి దండం పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ దోషం పరిహారం అవుతూ ఉంటుంది. ఏదేమైనా 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ శుక్రుడు కేంద్రాధిపత్యం ఉన్నాడు. అయినా సరే 10th హౌస్ లార్డ్ 10th హౌస్ ఉంటే యోగానే ఇస్తాడు. సినిమా రంగంలో మంచి ప్రతిభ కనపడి చేస్తూ ఉంటాడు. ప్రతిభ ఉంటుంది. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదరణ, అభిమానం ఉంటుంది. 3rd హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ 3, 10 స్థానాల్లో ఉంటే మంచి చేస్తారు అని శాస్త్రం చెప్తుంది. అలాగే కుంభరాశి వారికి ఆ అదృష్టం ఉంది. కుజుడు వల్ల సింహరాశి వారికి మాత్రమే అవకాశం ఉంది. అది సింహరాశి వాళ్ళకి శుక్రుడు, కుంభరాశి వాళ్ళకి కుజుడు. ఇది శాస్త్రం. సో 10th హౌస్ లార్డ్ కాబట్టి మీకు వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారం కంటే ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుందండి. సినిమా, టెలివిజన్లో బాగా ఉంటారు. నేను చెప్పినట్టుగానే కళారంగ అభిరుచి ఉంటుంది. పైగా పుణ్యక్షేత్ర దర్శన భాగ్యాలు బాగా చేసుకుంటారు. అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లోనూ, సినిమా రంగంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషనల్గా ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి అండి రవి గురులు లాభస్థానంలో ఉన్నంత అదృష్టం కోట్లేదు. పంచమాధిపతి అవడము, రవి కూడా లగ్నాధిపతి అవడం వల్ల అదృష్టం తోడుగా ఉంటుందండి. ధనప్రాప్తి విపరీతంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్న లాభాలు అనుకుంటే ఒక లాభం అనుకుంటే దానికంటే రెట్టింపు లాభాలు మీకు రావడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార సంస్థలకి, ఉద్యోగ సంస్థలు ఉన్న వాళ్ళకి కూడా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అనుకుంటాం. ఆ ఉద్యోగంలో మరింత ప్రమోషన్ వచ్చి బాగా డబ్బులు అధికంగా రావడానికి అవకాశం ఉంటాయి. ఏదైనా రవి గురులు అన్నయ్యలు బాగు చేస్తారండి. ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉండేట్టు చేస్తుంటారు. విష్ణుమూర్తి ఆలయాల విష్ణు దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీ సన్మానాలు కూడా అధికంగా జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా సింహరాశి వారికి కాలసర్పదోషంలో రాహుకేతులు ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, అమ్మవారి పూజలు చేసుకోవడం కనకదుర్గ అమ్మవారికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వలన రాహుకేతుల వల్ల సర్పదోషం తగ్గుతుంది. కన్యారాశి వారికి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏముందండి? కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు మీ రాశిని చూడడం వలన కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ ఎవరికి ఉండవు చెప్పండి? అందరికీ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందరికీ ఉంటాయి, ఉండవు, మీకు ఒక్కరికి ఉంటాయి. ఫైనాన్షియల్గా బాగా సౌండ్గా ఉండడము, అనుకున్న దానికంటే డబ్బులు కష్టపడి మీరు సంపాదించడము, ఇవన్నీ మీ జాతకంలో ఉందండి. బాగా డబ్బు సంపాదిస్తారు.
వేళపడ్డ భోజన వసతులు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీ జాతక ప్రకారం చూసుకోండి, అందరికీ ఉండకపోవచ్చేమో కానీ భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి, అది షూర్, ఖచ్చితం. అలాగే మగపిల్లవారు కలగడానికి అవకాశం ఉంది. మీరు యాంకరింగ్ వృత్తి రీత్యా, గాయకులుగా రీత్యా, అంటే పాట పాడే రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అదే ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి మీకు, బాగా చాలా కష్టపడ్డారు ఇంతకుముందు, ఇప్పుడు చాలా సుఖపడతారు. పైగా జూన్ నెల మొత్తం కూడా గురుదృష్టి 4th భావానికి ఉండడం వల్ల సంయోగం అద్భుతంగా ఉంటుందండి. పైగా చదువు బాగా వస్తుంది. సంగీత సాధనలో బ్రహ్మాండంగా మీరు ఉంటారంటే సందేహం లేదు, చాలా బాగుంటారు. అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది వాహనాలు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. కాకపోతే రైతులకు కూడా డబ్బులు చేతికి సకాలంలో అందుతాయి. రాహు ఒక్కడు చాలు కదండి మీకు, బాహువులు మీకు తిప్పడానికి. వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో రాహు ఉన్నాడంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లా. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, ఎలాగున్నా సరే కోర్టు సమస్య విషయంలో కానీ, ఎలాగున్నా సరే మీరు విజయం, ఎలాగున్నా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు విజయం సాధిస్తారు. ఫేవరబుల్గా ఉంటాయి రిజల్ట్స్ అన్నీ కూడా. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కష్టపడి చదవండి, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. ఆడవాళ్ళకి చెప్తానుంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రాశిఫలాలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి వర్తించి తీరుతాయి. సో ఆడవాళ్ళు రాహు బ్యూటిఫుల్గా మంచి చేస్తాడండి. విదేశ పర్యటన చేసేటట్టు చేయడము, స్టాంపింగ్ అయ్యేట్టు చేయడము, రోగబాధలు లేకుండా చేయడము, అదృష్టవంతులుగా చేయడము, ఆరోగ్యవంతులుగా చేయడము. ఇంకా ఆయనే సాటి. సప్తమ స్థానంలో శని కూడా ఉంటాడు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడము, ఆలస్య వివాహాలు, భార్య భర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితంలో కొద్దిగా ఎడబాటు, ప్రాబ్లమ్స్, ఇవి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో ఉన్నాడంటే చాలు, మీ భాగ్యం వృద్ధి అయిపోయినట్టే. ఎవరు శుక్రుడు 29వ తారీఖు నుంచి మీకు వృషభ రాశిలో భాగ్యస్థానంలో ఉండడము, మీ ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల సంపూర్ణమైన ధనప్రాప్తి మీకు కలగబోతోంది అని చెప్పచ్చు. అలాగే శుక్రుడు ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, వస్త్రాలు, మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారండి. సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారండి మీరు. కళారంగంలో మంచి యాక్టర్స్గాను, మంచి అద్భుతమైన ఏ ఫీల్డ్లోనో ఆ ఫీల్డ్లో బాగా డెవలప్ అవుతారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, ఇలా బాగా భాగ్యస్థానం బాగుంది కాబట్టి ధనం వృద్ధి అవుతూనే ఉంటుంది. భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటుంటారు ఎక్కువగా. మాట్లాడే కన్యారాశి వాళ్ళకి 10th భావంలో రవి గురులు, వీళ్ళు ఒక్కళ్ళు చాలరా. రవి దిగ్బలుడు అయిపోతాడు. రవి మంచివాడు కాబట్టి దిగ్బలుడు దశమంలో గుడితో కలిసినాడు. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయండి, పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు, హై పొజిషన్లో ఉంటారు. పైగా మీరు ఫైనాన్స్ రంగంలో ICWC అంటారు సరే, వాళ్ళు ఆడిటర్స్గా బాగా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది మీకు. గురు ప్రభావం వల్ల జనరల్ గురు ప్రభావం 4th భావానికి ఉంది కాబట్టి వేద శాస్త్రాలు అభ్యసించడానికి బాగా, చదువుకోవడానికి బాగా రాణిస్తారు. ఈ గురుడు దశమంలో ఉన్నాడు కాబట్టి వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర పండితులకి, వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. అడ్వకేట్స్కి, అలాగే డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, రవి గురులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం ఇవన్నీ అద్భుతం, చాలా మంచి యోగంగా ఉందండి. భాగ్య రాజ్య లాభస్థానంలో బుధుడు ఉన్నాడు. ఇంక చెప్పేది ఏముందండి, కర్కాటక రాశిలో బుధుడు లాభంలో ఉన్నాడంటే ధన సంపాదన బాగా పెరుగుతుంది అని అర్థం. వ్యాపార వృద్ధి అవుతూ ఉంటుంది. భాగ్య రాజ్య లాభస్థానాలు, 6వ భావము ఎంత బాగున్నాయండి మీకు. కాకపోతే అంటే సప్తమాసాలు వచ్చాయని 12వ భావంలో కుజకేతువులు కూడా తప్పు కదా మరి. కుజకేతువులు చంద్రమంగళ యోగంలో కుజుడు ఉన్నాడు. సో 30వ తారీఖు 1st తారీఖు అది బాగానే ఉంది. కానీ యాక్సిడెంట్స్ అవ్వడానికి, దెబ్బలు తగలడానికి, నడుస్తూ పడిపోవడం, అది ఎవడో వచ్చి గుద్దేయడము, ఇలా జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సప్తమాసాలు వచ్చాయని రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల కన్యా రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మొత్తం కూడా కొద్దిగా అమ్మవారి పూజలు చేసుకుంటూ, అలాగే సుమనస ఆరాధన చేసుకుంటూ, గణపతి ఆరాధన చేసుకుంటూ, మీ ఇష్టమైన దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటే యోగాలు కలుగుతూనే ఉంటాయి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతూనే ఉంటుంది. మీ రాశికే గురుదృష్టి ఉండడం వల్ల అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటారు. మీరు ఎక్కడ తగ్గరో ఆగరు కూడా. పైగా మీకు ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా మీరు ఎక్కడ స్థిరంగా ఉండరు కాబట్టి మీకు ఉద్యోగ మార్పులు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. స్థిరమైన ఉద్యోగం ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది కొంతమందికి స్థిరమైన ఉద్యోగాలు కూడా ఉంటాయి. జాబ్ రీత్యా ప్రయాణం చేస్తూ ఉంటారు.
ఫైనాన్షియల్గా ఎటువంటి పరిస్థితుల్లో ఎదురు వాళ్ళ దగ్గర చెప్పే పరిస్థితులు మాత్రం ఉండరు. చాలా బాగుంది మీకు. అలాగే మీ తమ్ముళ్ళని తోబుట్టు వాళ్ళని వాళ్ళు కలుస్తూ ధైర్యంగా ఉంటారు, వాళ్ళు భరోసా చెప్తారు. ఈ వారంలో మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి. అంతేకాదండి, చతుర్థ భావాధిపతి కూడా బాగుండడం వలన మీకు చదువుల ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందండి. మీకు స్టాక్ మార్కెట్లో రాహు వలన స్టాక్ మార్కెట్లో చిన్న ప్రాబ్లమ్స్ నష్టాలు రావడానికి అవకాశం ఉంది. సంతానం పుట్టడానికి కూడా విషయాల్లో కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే అక్కడ ఏమవుతుందంటే రాహుకి కుజదృష్టి గురుదృష్టి ఉండడం వల్ల సంతాన యోగ్యత బాగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా తులారాశి వారికి 6వ భావంలో శని అద్భుతంగా ఉన్నాడు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాడు మీకు. అలాగే ఆడవాళ్ళకి చెప్తానండి, లేడీస్ కూడా మీకేనండి, మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి జాబ్స్కి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శనివే రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉన్నా, అలాగే రాజకీయ రంగంలో పదవుల కోసం ఇవన్నీ సక్సెస్ చేసేస్తూ ఉంటాడు. ఏదైనా అష్టమాధిపతి అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఉండడం వల్ల ఆయుర్దాయం ఎక్కువ, తలవంతలపుగా వచ్చే ధనయోగం ఎక్కువ, వస్త్ర యోగం ఎక్కువ. మీకు బతికున్నంత కాలము ధనయోగం ఉంటుందండి. తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే మంచి చెడు కాదండి. వాళ్ళకి బతికున్నంత కాలము టిల్ ఎండ్ ఆఫ్ ద డెత్ వాళ్ళకి ధన ప్రాప్తి కలిగి తీరుతూ ఉంటుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే తలవంతలకు వచ్చే ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుందండి, సందేహం లేదు. భాగ్యస్థానంలో రవి ఎంత బాగున్నాడండి. 11th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండడము, గురువుతో కలిసి ఉండడం మంచిదే. అంటే భాగ్యంలో అలాగ ఉండడం వల్ల విదేశాలు పర్యటన చేస్తూ ఉంటారు. విదేశాలకి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారికి కూడా విదేశ పర్యటన చేస్తూ ఉంటారు. గురుడు భాగ్యంలో ఉండడం మంచిది. రవి కూడా ఉన్నాడు కదండి, అద్భుతం. పైగా గురుడు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు చక్కటి చదువు రావడము, మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్, అలాగే ఫైనాన్స్ రంగము, బ్యాంకింగు, విద్యా సంస్థలు అంటాం కదా, అలాగే ఐసీడబ్ల్యూసీ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, వీళ్ళందరూ కూడా బాగా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు. డాక్టర్స్కి అవకాశాలు చాలా బాగున్నాయండి. భాగ్యస్థానంలో రవి గురుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీయే. దశమస్థానంలో బుధుడు. మీరు వ్యాపారాల రీత్యా అద్భుతంగా ప్రయాణాలు చేస్తుంటారండి. ఉద్యోగంలో మీరు వ్యాపార సంస్థల్లో పనిచేస్తారు. ఆ వ్యాపార సంస్థలో పనిచేయడం కోసము మీరు ఉద్యోగాల నిమిత్తము విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు చాలామందికి ఉంది, వెళ్తారు. లాభస్థానంలో కుజుడితో కలిసిన కేతు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీకు ఎలా యోగిస్తారు చూడండి. కుజకేతువుల్లో లాభంలో ఉన్నారంటే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారనమాట ఈ వ్యాపారం చేసి ఉంటే. ఎందుకంటే వ్యాపారానికి భాగ్యస్థానంలో రవి గురువు ఉన్నారు, 11వ స్థానంలో కుజకేతులు ఉన్నారు. మూటలే అంటాం కదా సరదాగా. అలాగా వ్యాపారంలో బాగా అభివృద్ధికరంగా ఉంటాయండి. మీకు డబ్బులు సంపాదించుకుంటారు వ్యాపారంలో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము. అలాగే భూములు కొనుక్కోవడం కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కుంటారు, పర్చేజ్ చేస్తారు. అది అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ రెట్టింపు లాభాలు రావడానికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి కానీ డబ్బులు అధికంగా ఉంటాయి. ఎలక్ట్రికల్స్ ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సరే, వాళ్ళకి బాగా సంపాదన ఉంటుంది. ఏదేమైనా మీ తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా రాహుకేతువుల ప్రభావం ఎక్కువ ఉందండి. ఎందుకంటే కాలసర్ప దోషాలు ఉన్నాయి కదా ప్లానెట్స్ అన్నీ కూడా, రాహుకేతువులు. అందుకని అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం చాలా మంచిది. పైగా పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ కొన్ని ఊళ్ళలో చేస్తూ ఉంటారండి. ఏంటి చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అది చేయడం వల్ల నవగ్రహాలకి అందులో ఆవాహన చేస్తుంటారు, అద్భుతం. అది చేయించుకోండి. అయితే ఆంజనేయ స్వామికి హోమం చేస్తారండి, అది చేయించుకోవచ్చు. అంతేకాకుండా మీరు కేతుకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల, అంతేకాకుండా కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మీకు అంటే కేతుకు సంబంధించిన అంటే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటే తీరుతారు. వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో శుక్రుడు ఒక్కడే తప్పండి, మీకు అంత అద్భుతం కాదు. కానీ కుజుడు బాగా మీరు రాశిని చూసుకోవడం వల్ల సీక్రసీ మెయింటైన్ చేస్తారు, కోపంగా ఉంటారు కొద్దిగా. కాకపోతే అంటే ప్రేమ అభిమానాలు మీకు ఎక్కువ బాగుంటాయి. ఫైనాన్షియల్గా ఎప్పుడు ఎవరి దగ్గర తగ్గరండి, ఎవరి దగ్గర కూడా డబ్బులు యాచించరు. మీరు ఒకళ్ళకి యాచించడం అంటే అడగడం, ఒకళ్ళకి ఇచ్చే పొజిషన్లోనే మీరు ఉంటారు. ధనప్రాప్తి బాగా కలుగుతుంది. కుటుంబంలో మీరంటే మీకు ఒక ప్రత్యేక స్థానం మీకు ఉందండి, చాలా గౌరవింపబడతారు. అలాగే కంటి చూపుతో చంపేస్తూ ఉంటారు కదా, కంటి చూపుతో మీరు బాగా మిమ్మల్ని ఎదుటి వాళ్ళని చదివేస్తారు.
కళ్ళతో ఐస్తో మీరు ఎదురు వాళ్ళని చదువుతారు, ఆ భావాలని కనిపెట్టేస్తుంటారు మీరు. అలాగే ధనప్రాప్తి, అలాగే మీకు చేసినటువంటి చక్కటి భోజన ప్రాప్తి. ఎక్కడికి వెళ్ళినా సరే భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండి తీరుతాయడంలో సందేహం లేదు. అద్భుతంగా ఉంటాయి. కొద్ది బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు మీ గురించి. బాధపడకండి. ఎంతో మీరు మిమ్మల్ని ఏదో విమర్శించినా సరే మీరు తగ్గకండి. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. అదే మిమ్మల్ని రక్షగా కాపాడుతూ ఉంటుంది. మీ చతుర్థ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహుకి గురుదృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి మీరు ఆభరణ యోగాలు ప్లస్ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. ముఖ్యంగా అదృష్టవంతులు మాత్రం చేయలేకపోయినా ఆయన ఫారిన్ కంట్రీస్ మొత్తం తీసుకెళ్తాడు. రాహు బాహువులు మీకు తిప్పుతాడు. అలాగే భూములు కూడా వచ్చేటి చేస్తుంటాడు ఆయన. స్టాక్ మార్కెట్లో కూడా లాభాలు వచ్చేటి చేస్తుంటాడు. ఏదైనా పంచమ స్థానంలో శని ఉన్నాడండి. పంచమ స్థానం శని వలన పుత్రికా సంతాన యోగం కలగడంతో పాటు వాళ్ళ వల్ల ఆ అదృష్టం కూడా తోడవడం ఉంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి లాసులు రావడం అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానంలో శుక్రుడు పరమ పాపి, మంచిది కాదు. అంటే మీకు శుక్రుడు అత్యంత బాధాకరంగా అంటే ఇబ్బందికరం పెట్టేవాడు ఎవరంటే మీ రాశికి శుక్రుడే. సప్తమంలో ఉన్నాడు అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగించడము, వివాహ వేడుకల్లో చిన్న చిన్న అపశృతులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగేట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఉండదండి. నేను మామూలుగా మాట వరకు చెప్తున్నాను. ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, ఉదాహరణకు చెప్తాను అంతే. పైగా అష్టమ స్థానంలో రవితో కలిసిన గురుడు మంచివాడు కాదు. అష్టమ స్థానాధిపతి 10th హౌస్ లార్డ్, 10వ ఇంటి వాడు అష్టమ స్థానం గడిపడం కరెక్ట్ అంటారా? తప్పేగా. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు అంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి. మీరు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవాన్ని కొలవడం, అర్ఘ్యం సమర్పించడం, అలాగే నమస్కారం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యాన్ని సిద్ధించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాదండి, వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో బుధుడు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడు, తీర్థయాత్రలు చేయిస్తుంటాడు. ఆయన విదేశీ పర్యటనలు చేయిస్తూ ఉంటాడు. వ్యాపారాభివృద్ధి కలిగేట్ చేస్తుంటాడు. స్టేషనరీ, బట్టలు, అలాగే బంగారము, వెండి, ఆభరణాలు, ఇవన్నీ రకరకాల వ్యాపారాలు అన్నీ ఏ రకమైన వ్యాపారం సరే ఆ వ్యాపారం వృద్ధికరంగా ఉంటుంది. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే కుజుడు, దశమల కుజుడు చంద్రమంగళ యోగంతో ఉన్నాడు. 30వ తారీఖు 1st తారీఖు కేతువుతో కలిసినాడు కాబట్టి, పైగా దిగ్బలుడు అయ్యాడు కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తాం కదండి. బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు దిగ్బలంగా ఉన్నాడు కదా కుజుడు. రాజకీయ రంగంలో పదవులు ఉన్నతంగా రాణించడం, ప్రజాభిమానం, ప్రజాసేవలు చేసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా కుజుడు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా బాగా సక్సెస్ ఉంటుంది. మీకు ఇంతకుముందు అమ్ముడుపోని బిల్డింగులు కానీ అదే అపార్ట్మెంట్స్ కానీ అమ్ముడుపోతాయి. మీకు వాహన యోగం కలుగుతుంది, సిద్ధిస్తుంది, పదవులు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మరింత భద్రత, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుందండి. ఏదేమైనా బాగుంది. ఏదేమైనా వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు రావడం మొత్తం తక్కువగా ఉంటాయి. 11వ భావాన్ని శనీశ్వరుడు చూడడం వల్లే, ఏదైనా గురు ప్రభావం వల్ల మీరు విదేశాలు వెళ్ళడము, పైగా సన్మానాలు జరగడము, ఇక్కడ ఇండియాలో కూడా అనేక రకాలుగా మంచి మంచి వాటికి మాత్రమే దాన ధర్మాలు చేయడం మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా రాహుకేతుల మధ్యలో మీ గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల కొద్దిగా దోషం ఏర్పడిందండి మీకు, కాలసర్ప దోషము. సో అవన్నీ బయటికి రావాలంటే రాహుకేతులకు పూజ చేయడము, అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ఒకటి. కేతువుకి గణపతారాధన చేసుకుంటూ సూర్య భగవాన్ని కూడా పూజించడం వల్ల, అలాగే యోగాసనాలు వేయడం వల్ల, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీరు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. గురుడే మీ రాశిని చూడడం వల్ల సర్వదా శ్రేయస్కరంగా, ఆనందకరంగా, అభివృద్ధికరంగా మీరు ఉండి తీరుతారు. పైగా మీ 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు 100% ఉన్నాయి. అంటే పాలు కాదండి, సరదాగా చెప్తుంటే బలమైన కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు శనీశ్వరుడు ఇచ్చాడు. పైగా రాహు ప్రభావం కూడా మీరు బాహువులు మెక్కించి రాహు తిప్పుతాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు, షార్ట్ జర్నీస్, ఎక్కువగా మీ తోబుట్టులు కలవడాలు, వాహనాలు కొనుక్కోవడాలు, ఇవన్నీ మీకు జరుగుతాయండి. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అభివృద్ధికరంగా ఉంటుంది. రాహు సామాన్యమైన వాడు కాదు, ఆయన చాలా శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండదండి. పైగా ఇంకోటి ఏంటంటే అందరికీ కాదండి, బాగుండదంటే అందరికీనా? అలా కాదు.
కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మెడిసిన్స్ వాడడం జరుగుతుంది. మెడిసిన్స్ వాడి తగ్గిపోదా? తగ్గుతుంది. అలాగే 4th భావంలో కొద్దిగా రాహు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో ఆటంకాలు మాత్రం ఖచ్చితంగా కలిగిస్తాడండి. ఎంత స్పీడ్గా ఉన్నా అంత స్పీడ్ తగ్గిపోతుంటుంది, మీకు రాణించదు. అలాగే కొంతమందికి రైతులు ఉన్నారు, పంటలు పొలాలు ఉంటాయి కదా, వాళ్ళకి డబ్బులు సకాలంలో రాక వాళ్ళకి ఆనందకరంగా మాత్రం ఏమాత్రం ఉండలేరు. మీ రాశి వారికి అంటే ధనురాశి వారికి 6వ స్థానంలో శుక్రుడు అంత ఆనందదాయకం మాత్రం కాదండి. ఎందుకంటే శుక్రుడు 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు. చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు యొక్క ప్రవర్తన ఉండడానికి కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఏదైనా 7వ స్థానంలో రవి ఒక్కడు తప్పుండోయి గురుడు ఉన్నాడు, అదే అదృష్టం. రవిగులు ఉండడం వల్ల భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, వివాహాలు చేసుకుంటారు, కొత్త సంబంధాలు కుదురుతాయి, వివాహ వేడుకల్లో మీరు పాల్గొంటారు. చాలా బాగుందండి, అందులో డౌటే లేదు. మీ వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది, వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు మీరు. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ బుధుడు ఉంటే విదేశాల్లో సెటిల్ అయిపోతారు. తర్వాత శ్రీమన్నారాయణ విష్ణుమూర్తిని కొలిస్తే మరింత అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో సెటిల్ అయిపోవడము, విదేశాల నుంచి కరెన్సీ రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, దీర్ఘాయుర్దాయానికి కలగడానికి కారణం బుధుడే. బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడంటే మీరు దీర్ఘాయుర్దాయం ఉన్నట్టే చూసుకోండి. అంతేకాదండి, మీకు భాగ్యస్థానంలో కుజుడితో కలిసి కేతుతో కలిసి చంద్రుడు, చంద్రమంగళ యోగం 30 తారీఖు 1 తారీఖు అవుతుంటే కేతు ప్రభావం వల్ల జనరల్గా ఏంటంటే మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాహనాలు, అలాగే అపార్ట్మెంట్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం కదండి, దూర ప్రాంతాలు వెళ్ళడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి విదేశాలు సెటిల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. అంతేకాకుండా మీరు కూడా చాలా మంచి యోగవంతులుగా ఉంటారండి, మీరు అదృష్టవంతులుగా ఉంటారు, తీర్థయాత్రలు బాగా చేస్తుంటారు. కానీ ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ ఉండదు మీకు. అబ్బా మనం పని చేయాలా అని అన్నట్టుగా ఉంటారన్నమాట. మరి పని చేయక తప్పదు కదండి, చేయాలిగా. ఎంత పని చేస్తే, ఎంత కష్టపడి పని చేస్తే అంత అభివృద్ధి ఉంటుంది. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మమ్మల్ని నమ్మద్దు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మమ్మల్ని నమ్మండి. కానీ మేము చెప్తూ ఉంటాం, ఉదాహరణ అదే కొన్ని చెప్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉందాం. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో. ఏమైనా మీ రాశివారికి 11వ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి సంపదలు అద్భుతంగా ఉంటాయండి. సంపదలు ఉండడము, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, భాగ్యస్థానము, లాభస్థానం పర్ఫెక్ట్గా బాగున్నాయి. కాకపోతే అంటే మీకు రాజ్యస్థానం అంటే ప్రొఫెషనల్ దీంట్లో అంటే వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కొంచెం చాలా కష్టపడి మీరు పనిచేయాల్సిందే. తర్వాత అండి ఇంకా చెప్పాలి, మర్చిపోయాను, అసలు చెప్పడం విషయం మర్చిపోయాను. రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయి. అదొకటి ఇబ్బందికరమైన వాతావరణం కదండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి దెబ్బ కొడుతూ ఉంటుంది. అలాగే రాహు ప్రభావం వల్ల మరి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి రాహు చాలా ఎందుకంటే అమ్మవారికి పూజలు చేసుకోవాలి కదా, అలాగే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండాల్సిందే కదా మనం. అలాగే మనం చేసుకోవడం ఒకటి చాలా మంచి చేస్తారండి. లేకపోతే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, సర్వ్యకాల సర్పదోషంలో ఉండిపోయాం మనం. సో అదొకటి చిన్న ఇబ్బందికరమైన వాతావరణం అండి. కాబట్టి మీకు తెలుసు, పౌర్ణమి పూట, అమావాస్య పూట మనం చాలా గుళ్ళల్లో మనకి అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు అవి చేస్తుంటారు కదా. అది శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా సమర్పిస్తారుండోయి గుళ్ళలో. అది పవర్ ఉంటుంది. సో అలాగే మనకి ఏది వీలుంటే అది చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లో మనం ముందు ఉంటామండి. ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే సంతాన విషయంలో కూడా బాగా మంచి అభివృద్ధికరంగా మీకు బాగా ఉంటుంది. కుజదోషం ఉండదు. కుజుడి వలన దోషాలు కూడా అంటే సర్పకాల దోషం ఉంది కాబట్టి ఆ దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అయి తీరుతాయి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాహు మీకు ద్వితీయ బలం ఉన్నప్పటికీ ధనప్రాప్తిని కలిగిస్తాడండి ఆయన. గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు కాబట్టి ధనం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి శనీశ్వరుడు 3వ భావంలో ఉండడం వల్ల చక్కగా ప్రయాణం చేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని చూసుకుంటూ వాళ్ళతో సరదా కాలక్షేపం చేస్తూ హాయిగా ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ప్రయాణాలంటే మీకు బాగా ఇష్టము, జర్నీస్లో బాగా మీకు సక్సెస్ చేస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఏదైనా పంచమ స్థానంలో శుక్రుడు మంచిదే. 29వ తారీఖు నుంచి పంచమ స్థానంలోకి వచ్చాడండి శుక్రుడు. మంచి చేస్తారు తప్ప మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు లేవు. జూన్ నుంచి అంటే ఏం చేస్తాడు, పంచమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఆడపిల్లల్ని పుత్రికా సంతాన యోగం బాధ్యత ఆయన తీసుకుంటాడు. పుత్రికలు కలుగుతూ ఉంటారు. అలాగే మీరు సినిమా రంగంలో వెనక్కి తిరిగి చూసుకోరు. కళారంగంలో సాహిత్యం కంటే సంగీతం కానీ నృత్య కళాకారులు కానీ బాగా అవకాశాలు ఉంటాయి.
శుక్రుడు కాబట్టి టెలివిజన్ రంగంలోనూ టెలివిజన్ సినిమా రంగాల్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మకర రాశి వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, డౌటే లేదు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా ధన సంపాదన ఉంటుంది. అలాగే మీకు కొంతమంది రాజకీయ రంగంలో ఉంటే వాళ్ళకి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. ఏదైనా ఆరో భావంలో రవి ఉండడం, గురుడు ఉండడం, ఒక యోగం మంచి రవి ఉండడం అదృష్టం ఉండే. మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు రవి. శత్రు భయాలు, రుణ భయాలు లేకుండా బాగా కాపాడుతాడు. రవి గురులు తండ్రిని కాపాడుతుంటారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు, అదృష్టవంతులుగా చేస్తుంటారు. కొన్ని కేసులు అంటే కోర్టుకి సంబంధించిన న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే దానివల్ల సాల్వ్ అవుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు. సప్తమస్థానంలో బుధుడు కూడా మంచివాడేనండి, చెడు చేయడు. వ్యాపారాల నిమిత్తం బహుశా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా అష్టమస్థానంలో కుజుడితో కలిసిన కేతు శుద్ధ తప్పు. అంటే శుద్ధ తప్పు అంటే సప్తమాధిపతి అదే చతుర్థాధిపతి అష్టమానికి గడపడం తప్పు కదండి. చదువులో ఎన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉండదు కదా. సంగీత విద్వాంసులకి ఎంత బాగా రాణిస్తారా, రాణించలేరు. అష్టమస్థానంలో కుజుడు కూడా దోషకారకుడే. పైగా కుజుడితో కలిసి మంగళ యోగంలో ఉన్నాడు ఒక 2 రోజులు. ఆ 2 రోజులు మీకు యోగాన్ని కలిగిస్తాడు. కేతువుతో కలిసి కుజుడు కాబట్టి యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. భయం అనేది ఉండవు. అందరికీ ఏమి యాక్సిడెంట్స్ అయిపోతాయి అనే మన దేశం అంతా ఏమైపోతుంది. యాక్సిడెంట్స్ అందరికీ ఏం కావు. చిన్న చిన్న దెబ్బలు తగ్గడము, చిన్నగా రక్తం కనపడము, కూరలు తరుగుతున్నప్పుడు కూరలు తరుగుతున్నప్పుడు చేకొచ్చుకోవడము, నడుస్తూ పడిపోవడం, ఇది చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఏదో భయపడిపోయి ఆవేశపడిపోయి ఏమీ బ్రహ్మాండంగా ఉండండి. మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని సరిచూస్తాడు కాబట్టి భాగ్యం వృద్ధి కాదు. మీ వ్యాపారాలు నష్టాలు రావడానికి, స్లోగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు విదేశాలు చదువు కోసం వెళ్ళిపోదాం తహతహలాడుతూ తాపత్రయపడిపోవడం అవకాశం లేదు. స్లోగా మీరు వెళ్తారంటే ఉన్నతమైన మీకు నచ్చిన కాలేజీలో సీటు రాకపోవచ్చు. అలాగే ఫైనాన్షియల్గా సడన్గా మీకు డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. అయితే మీకు స్టాంపింగ్ అవ్వలేకపోవచ్చు. కొన్ని సందర్భాలు ఏదో ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. విద్య రీత్యా కాదండి, పర్సనల్ విషయాలు కూడా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటారు. ఏదైనా మకర రాశి వాళ్ళకి 10th భావాధిపతి 10th భావం బాగుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ప్రొఫెషనల్గా మీరు బాగుంటారు. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలకి, ఆడిటర్స్కి, అలాగే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే అడ్వకేట్స్కి దశమస్థానానికి గురుదృష్టిది కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మీరు ఏ ఉద్యోగం చేసినా సరే ఆ ఉద్యోగంలో ప్రైవేట్ రంగం ఇవ్వనివ్వండి, ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగ పరిస్థితుల్లో బాగా ఆ ఇన్స్టిట్యూషన్స్లో బాగుంటుంది. బాగా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా లాభస్థానాన్ని కుజుడు చూస్తాడు, అద్భుతమైన లాభాలు. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుపోవడాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 12వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కదండి. ముఖ్యంగా 12వ భావాన్ని గురుడు చూస్తే మంచి ధనానికి బాగా మంచివాడి ఖర్చు పెడుతుంటారు. గుడులు గోపురాలకి ధనం ఇవ్వడము, అలాగే చెరువులు బావులు తవ్వించడము, ఇంకా చెప్పాలంటే సన్మానాల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడము. సన్మానాల కోసం మనం డబ్బు ఖర్చు పెట్టుకుంటాం, వాళ్ళు ఖర్చు పెట్టుకుని మన సన్మానాలు చేస్తారు. అవునా? కరెక్ట్, అంతే. ఇలా సన్మానాలు జరగడము, అనేక రకాల మంచి పనులు రీత్యా మనకి బాగా జరుగుతుందండి. ఏదేమైనా సర్పదోషంలో రాహుకేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాం ప్లానెట్స్ అన్నీ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, విజయం సాధించండి. అదృష్టాన్ని మీకు ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. కుంభరాశి వారికి విదేశీ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి. ఏ టైంలోనే సరదాగా రండి అంటే మీ స్నేహితులు కానీ మీ అబ్బాయి కానీ పిలవచ్చు, మీ అమ్మాయిలు కానీ ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, అది పక్క పెడదామండి. రాహు ఉన్నాడు కదా, చికాకులు, కోపం, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం కదా, అవేం కాదండి. గురు ప్రభావం బాగుంది కాబట్టి సర్వదా రక్షగా మీకు గురుడు కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుతాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడకుండా మిమ్మల్ని కాపాడుతాడు. చాలదా? పైగా శనీశ్వరుడు వలనే మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు. శనీశ్వరుడు వలనే మీరు ఉన్న ఊరి నుంచి దూరం వెళ్ళబోతున్నారు. శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం వల్లనే డబ్బులు సకాలంలో అందలేకపోతున్నాయి. ఆయన వల్లనే కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు, భార్యాభర్తల కుటుంబ కలహాలు ఉండడానికి అవకాశాలు ఆయన వల్ల ఉన్నాయి. మనం అప్పుడు ఏం చేస్తాం? సరే, ఈశ్వరుని పూజించుకుందాం, తైలాభిషేకం చేయించుకుందాం, స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందితే ఆయనవన్నీ మనకు మంచి చేయడానికి ఆయన అద్భుతంగా మంచి చేస్తాడు ఆయన. సరే, చతుర్థ భావంలో శుక్రుడు ఉన్నాడండి. ఫోర్త్ హౌస్లో అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మ్యూజిక్ సినిమా రంగంలో మ్యూజిక్ ఉంటుంది సరే, వాయిద్య కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఆయన చాలా బాగుంటుంది వాళ్ళకి. అలాగే
వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. సినిమా రంగంలో బాగుంటుందండి, బాగా అద్భుతంగా ఉంటారు మీరు. పైగా చతుర్థ భావం బాగుంది కాబట్టి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుందండో. కుంభరాశి వాళ్ళకి చతుర్థ భావంలో శుక్రుడు చాలా బాగున్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, తల్లిగారికి బాగుంటుంది. అలాగే రైతులకు కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు కలగడానికి అవకాశాలు ఎంత బాగున్నాయండి, బాగున్నాయి కదా, అద్భుతంగా ఉంటాయి. ఏదైనా పంచమ స్థానంలో రవితో కలిసిన గురుడు, మీకు అబ్బాయిలు ఉంటారు, అద్భుతంగా ఉంటారు. తర్వాత గురు ప్రభావం వల్ల సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. కళారంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది మీకు అని చెప్పచ్చు అనమాట. అలాగే మీకు స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా బాగా కలిసి వస్తుంది. రవి పంచమస్థానం ఉండడం వల్ల మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు అభివృద్ధికరంగా చాలా బాగుంటుందండి. విశేషమైన సంపద పెరుగుతాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. మీ సంతానం వల్ల మీకు అభివృద్ధికరంగా ఉండి తీరుతుంది. మీ సంతానం వల్ల డబ్బులు ధనయోగం కలిగి తీరుతుంది అని చెప్పచ్చు కదండి. అవునా? మీ సంతానమే మనకి సరదాగా మనకేం లేదా అంటే మనకంటే మీకు అని అర్థం ఉంది కాబట్టి వాళ్ళు పంపిస్తుంటే సరదా, అదొక అదృష్టం మన కాదల్యంగా. అదొకటి. సరేనండి, పంచమస్థానం అద్భుతంగా ఉంది. ఆరభావంలో బుధుడు గొప్ప అదృష్టాన్ని ఇవ్వడు, కానీ మేనమామలకి మాత్రం చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆనందంగా కలిగిస్తాడు మేనమామలకి. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఐశ్వర్యంగా ఇస్తుంటాడు. సప్తమ స్థానంలో కుజుడు నడుసరా చంద్రమంగళ యోగంతో ఉన్నాడు. కుజుడు మంచివాడే కానీ కేతువుతో కలిసి ఉన్నాడు కదండి. అంటే వివాహ వేడుకల్లో చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. అదే కొంతమందికి భార్యాభర్త విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అష్టమ స్థానానికి శని దృష్టి చాలా తప్పండి. అంటే అష్టమాధిపతి బాగున్నాడు కాబట్టి పర్వాలేదు. ఆరోగ్యం చాలా మహాభాగ్యమే. ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. 2.5 సంవత్సరాల పాటు అష్టమ స్థానం మీద గురి పెట్టాడు శని. అంటే చంపేటుండోయి అని అష్టమ స్థానం మీద గురి పెట్టేశాడు, కాల్చి చంపేస్తాడు, మళ్ళీ ఏమీ లేదు. అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూసి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఏం కావాలండి మనకి? ఆయుర్దాయ ప్రదాత శనీశ్వరుడే. అష్టమ స్థానాన్ని చూసిన అష్టమ స్థానాధిపతి కలిసి ఉన్న అష్టమ స్థానంలో నేనంటే శనీశ్వరుడు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, బాలారిష్టాలు లేకుండా, వాళ్ళకి సంపదలు కలిగించి ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా వాళ్ళకి ఆయుష్ ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది. కాబట్టి చూసుకోండి, అది బాగుంది. అంటే అష్టమస్థానం చూస్తాడంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్, చికాకులు, గోళలు, మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించబడదు చిన్న ఉంటాయండి. ఎవరికి ఉంటామండి? అలా మనం వదిలేయకూడదు. శనీశ్వరుని పూజించ తీరాల్సిందే. సరే అండి, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, అద్భుతంగా ఉంటుంది మనకంటే మీ రాశి వారికి భాగ్యస్థానం గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి సంపదలు పెరుగుతాయి, ఐశ్వర్యంగా ఉంటారు. మీరు తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, ఉన్నతమైన విద్యా రీత్యా, ఉద్యోగ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, షూటింగ్ల రీత్యా, సినిమా షూటింగ్లు వెళ్ళే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయండి మీకు. అలాగే తీర్థయాత్ర చేయడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అంటే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, వస్త్ర వ్యాపారాలు అవ్వచ్చు, వెండి బంగారు ఆభరణాలు, ఇలాగ ఒకదాని ఒకటి తర్వాత బాగుంటుందండి. ప్రొఫెషనల్గా అంటే 10th హౌస్ చూసుకుంటాడు కదా, మీరు బాగా వృద్ధి చెందుతారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఖాయంగా అంటే ఖాయం అంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. కష్టపడి మీరు పని చేస్తున్నారు కదండి, నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు చేస్తున్నారు. పొద్దున వెళ్తే రాత్రికి ఎప్పుడో మీరు ఇంటికి వస్తారు. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉండి తీరుతుంది. మీ కష్టాన్ని నమ్ముకున్నారు కాబట్టి విజయం సాధించి తీరుతారు, కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. అదే కదండి, లాభస్థానాన్ని కూడా గురుదృష్టి చాలా బాగుంది కాబట్టి, భాగ్య లాభస్థానాలు గురుదృష్టి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లాభదాయకంగా, హాయిగా, ప్రశాంతంగా ధనాన్ని పెరుగుతూ వృద్ధి చేసుకుంటూ ఉంటారు మీరు. అది గొప్ప అదృష్టం. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకు ఉంది. రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల కొద్దిగా మీకు ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రాహు సంబంధించిన పూజలు, అమ్మవారికి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీరు ముందంజలో ఉంటారు. మీనరాశి వారికి చాలా బాగుందండి. అంటే మీరు కష్టపడ్డమే కావాలి. అలాగే మీ సొంత పనులన్నీ కూడా మీరే చూసుకుంటూ ఉంటారు. అలాగే మంచి గొప్ప అదృష్టవంతులుగా కూడా ఉంటారు అనుకోండి. అదృష్టవంతులు అంటే కష్టపడి పనిచేస్తారు కాబట్టి. అయితే ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం తగ్గరండి మీకు. పైగా శత్రువుల ద్వారా ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, కుటుంబ సభ్యులంటే మీరు ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా తరచూ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. 29th నుంచి ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. బహుశా మీరు ఆఫీసులకు వెళ్తారో చూడండి. శుక్రుడి ప్రభావం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే మీ చెల్లెళ్ళకి బాగా మీకు
కనెక్ట్ అయిపోయి ఉంటారు మీరు. మీ చెల్లెళ్ళకి వాళ్ళకి బాగా వాళ్ళ అభివృద్ధి కోసం చూస్తూ ఉంటారు మీరు. అంతేకాకుండా చతుర్థ భావంలో అంటే రవి గురులు 4th హౌస్లో చాలా విశేషంగా మీకు స్పందన ఉంటుందండి, డౌటే లేదు. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. మీకు 4th భావంలో ఉంటే అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రాహు ఇవే కావాల్సి చెప్పవలసింది ఏంటంటే గురుడు చతుర్థ భావంలో ఉండి ఏం ఫలితాలు ఇస్తాడు? సంగీతంలో బాగా రాణించడా, చదువులో బ్రహ్మాండంగా ఉన్నతంగా తీసుకెళ్ళి తీరుతాడు. అది గ్రేట్. అలా చెప్పుకుంటూ ఉండాలి మనం. 4th భావంలో రవి అంటే కొద్ది చిన్న ఇబ్బంది కలిగిస్తాడు ఆయన, 4th భావంలో రవి. కానీ గురుడు ప్రభావం వలన సంపదలు పెరిగేట్ చేస్తుంటాడు, విద్యలో బాగా రాణించేట్టు చేస్తుంటాడు, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, మీకు కూడా చాలా బాగుంటుంది, సంగీతంలో అద్భుతంగా రాణిస్తారు. చతుర్థ భావంలో గురుడు ఏమీ తీసిపోడండి, బ్రహ్మాండంగా మంచిగా చేస్తాడు తప్ప చెడు అవకాశాలు తక్కువ. పంచమంలో బుధుడు ఉన్నాడు, 4th హౌస్లో ఆడి పంచమం అంటే ఏంటంటే బుధుడు పంచమంలో ఉండడం వల్ల పుత్రికా జననం కలగడానికి మీ ఇంట్లో ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. బుధుడు వలన కళారంగంలో మీకు సక్సెస్ అవుతారంటే సంగీతంలో కానీ నృత్య కళాకారులుగా కానీ మీరు ఉండి తీరుతారు. అన్నిటికంటే పవర్ ఏంటి తెలుసండి మీకు? కుజుడు ఒక్కడే. కుజుడితో పాటు కేతువు, వీళ్ళిద్దరూ 6వ భావంలో ఉన్నారు అని కాబట్టే మీరు చెలరేగిపోతారు, ధైర్యవంతులుగా ఉంటారు, స్ట్రాంగ్ పర్సన్స్గా ఉంటారు మీరు. అది లెక్క అంటే స్ట్రాంగ్గా ఉంటారంటే అర్థం ఏంటంటే అండి, రాజకీయ రంగంలో బాగా ఒక వెలుగు వెలగడము, ప్రజాదరణ ఉండడము, ప్రజల సేవ చేసుకోవడము ఇలాగ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. కుజుడు 6వ భావంలో ఉన్నాడంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు, సక్సెస్ అనమాట. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళారనుకోండి, దాంట్లో విజయం సాధిస్తారు. కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, విజయం సాధిస్తుంటారు. అలాగే 6వ భావంలో కుజుడు కూడా జనరల్గా ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ రంగం అంటే ఆ సాఫ్ట్వేర్ రంగం పక్క పెడదాం, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోవడానికి అవకాశం ఉంది. అంతేకాదండి 6వ భావంలో కుజుడు కూడా మేనమావులు బౌండెడ్ చేస్తాడు, దీర్ఘకాలంగా మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడుతాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, అదృష్టవంతులుగా చేయడానికి కుజుడు ఒక్కడే చాలు కదా. కుజకేతువులు భయపడాల్సిన అవసరం, ఆలోచించిన విషయం అసలు ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు, అంత అద్భుతంగా ఉంది కదండి. కాదంటే భార్యాభర్తల యొక్క అనురాగం కొద్దిగా లోపిస్తూ ఉంటుంది, దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతుంటాయి, లేట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా 6వ భావం మీకు బాగుండడము, అలాగే 8వ భావం గురుదృష్టి ఉండడం వల్ల మీకు లా సంబంధించిన రిలేటెడ్ విషయాల్లో మీకు బాగా అనుకూలమైన తీర్పు వస్తుందండి. మంచి అభిరుచి అద్భుతంగా ఉంటుంది, ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉంది కొంతమందికి. అలాగే మీకు తరంతరంకి వచ్చే ధనయోగం, ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. భాగ్యస్థానం కుజుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది, ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కుజుడు ప్రభావం వల్ల కదండి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో దూసిపోవడము, అలాగే మీరు కొన్ని వాహనాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు ఏమంటారు కదా, అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడం బ్రహ్మాండంగా ఉంది. అన్నిటికంటే స్ట్రాంగ్ దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుందండి. ఆడవాళ్ళకి చెప్తాను, మీకు దశమస్థానం వెరీ స్ట్రాంగ్గా ఉందంటే ఉద్యోగంలో మీరు కష్టపడండి, ఉన్నతమైన శిఖరాలు అందుకుని తీరుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమందికి ఏమో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత బ్రహ్మాండంగా ఉంది కదండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి దశమస్థానం గురుడు చూడాలి కదండి, బ్రహ్మాండంగా ఉంది. 10th హౌస్ గురుడు చూడడం వల్ల హార్సెస్ ఉంటాయండి, హార్సెస్ గుర్రాలు, హస్త సంపద ఉండడానికి అవకాశం ఉంది. 10th హౌస్ని చూసుకుంటాడు, ధనుర్రాశి అయ్యింది అది. మీకు అలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి. కొంతమందికి అవకాశాలు ఉన్నాయి, గుర్రం ఎక్కుతారు. సరే, అది పక్క పెడతారండి. దశమస్థానం బాగా ఉండడం వల్ల మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ఏదేమైనా 12వ భావంలో ఉన్న రాహు మంచివాడు కాదు, కానీ గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. అంటే చెడు ఫలితాలు తక్కువ ఇచ్చి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీకు బాగుందండి. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ రాశివారు. కాకపోతే ఏంటంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వీటన్ని ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఆలోచించవలసిన విషయం అసలు లేదు. చతుర్థ భావంలో ఉన్న గురుడు మంచి చేయడానికి అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి. మీ రాశ్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా
ఈ ప్లానెట్స్ అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా తమ తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వారు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల కేతువు కూడా ఉండడం వల్ల కేతువుతో కలిసిన రాహుకేతువులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే ఈ భావం సర్పదోషాలు తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది గుళ్ళలో అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండేది. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతమైన సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి అలాగే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వల్ల, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయన్నది సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తహా తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.